In this video, I am going to explain about how you are going to implement a representation of a 3 address code. ఒక 3 అడ్రస్ కోడ్ని మనం ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మనం ఒక 3 అడ్రస్ కోడ్ అంటే ఏంటి, 3 అడ్రస్ కోడ్ అనేది ఎన్ని టైప్స్లో ఉంటుందని చూసాం. ఒక స్టేట్మెంట్ ఇస్తే దానికి 3 అడ్రస్ కోడ్ ఎలా రాయాలో కూడా చూసాం. వితౌట్ యూజింగ్ గ్రామర్, జస్ట్ మాన్యువల్గా చూసాం. సో ఇప్పుడు మనం ఒక 3 అడ్రస్ స్టేట్మెంట్స్ ఇస్తే ఆ స్టేట్మెంట్స్ని నువ్వు ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఇంప్లిమెంటేషన్ అన్న రిప్రజెంటేషన్ అన్న ఒకటే, ఎలా చేస్తాం అనే దానికి దీంట్లో ఏమేమి టెక్నిక్స్ ఉన్నాయి. దీంట్లో ఇంప్లిమెంటేషన్ ఆర్ రిప్రజెంటేషన్ ఆఫ్ 3 అడ్రస్ కోడ్ని ఇంప్లిమెంట్ చేయడానికి మొత్తం మనకి 3 కాన్సెప్ట్స్ ఉన్నాయి. వన్ ఈజ్ క్వాడ్రపుల్స్, ట్రిపుల్స్ అండ్ ఇండైరెక్ట్ ట్రిపుల్స్. క్వాడ్రపుల్స్ అంటే ఆ నేమ్లోనే ఉంది. టోటల్గా మనం ఇక్కడ 4 ఫీల్డ్స్ వాడతాం. ఒకటి ఆపరేటర్, ఆర్గ్యుమెంట్ 1, ఆర్గ్యుమెంట్ 2 అండ్ రిజల్ట్. సో ఆపరేటర్ అనేది ఒకటి యూస్ చేస్తాం, ఆర్గ్యుమెంట్ 1, ఆర్గ్యుమెంట్ 2 అండ్ రిజల్ట్. మొత్తం 4 ఫీల్డ్స్ ఉంటాయి. అదే మనకి ట్రిపుల్స్ అనుకోండి, ఈ రిజల్ట్ అనే కాన్సెప్ట్ ఉండదు, అంటే మొత్తం 3 యూస్ చేస్తాం. ఇండైరెక్ట్ ట్రిపుల్స్ అనుకోండి, ట్రిపుల్స్ ఉంటాయి, అంటే ఈ ట్రిపుల్స్కి ఇంకొక టేబుల్ మెయింటైన్ చేస్తాం, దీనికి పాయింటర్స్ మెయింటైన్ చేస్తాం. దాన్ని మనం ఇండైరెక్ట్ ట్రిపుల్స్ అంటాం. ఇండైరెక్ట్ అంటే ట్రిపుల్ ఉండాలి, ఆ ట్రిపుల్కి పాయింటర్స్ మెయింటైన్ చేస్తాం. అంటే దీంట్లో ఉండే ప్రాబ్లమ్స్ వల్ల మనకి ఇండైరెక్ట్ ట్రిపుల్స్ వచ్చింది. అది ఎందుకు ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు మనం క్వాడ్రపుల్స్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం. సపోజ్ దే ఆర్ గివెన్ ఎ స్టేట్మెంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి స్టార్ మైనస్ సి ప్లస్ బి స్టార్ మైనస్ సి. సో ఇప్పుడు ఫస్ట్ నువ్వేం చేయాలంటే ఈ ఇచ్చిన స్టేట్మెంట్కి 3 అడ్రస్ కోడ్ రాయాలి. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం. దీనికి 3 అడ్రస్ కోడ్ ఎలా రాస్తాం. ఫస్ట్ యూనరీ మైనస్ ఉంది, దాన్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేస్తాం T1. తర్వాత బి స్టార్ T1, ఈ రెండింటికి అప్లై చేస్తే వచ్చేది T2. మళ్ళీ ఇక్కడ యూనరీ మైనస్ ఉంది, అది T3. తర్వాత బి స్టార్ T3, ఈ రెండింటికి అప్లై చేస్తే వచ్చేదేమో T4. తర్వాత T2 ప్లస్ T4, ఇది మొత్తం కూడా T2 ప్లస్ T4, ఈ రెండింటిని యాడ్ చేస్తే వచ్చేదేమో T5. ఈ T5కి ఈకి అసైన్ చేస్తాం. సో అవి స్టేట్మెంట్స్. సో T1 ఈజ్ ఈక్వల్ టు యూనరీ మైనస్ సి, T2 ఈజ్ ఈక్వల్ టు బి స్టార్ T1, T3 ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ యూనరీ మైనస్ సి, తర్వాత T4 ఈజ్ ఈక్వల్ టు బి స్టార్ T3, తర్వాత T5 ఈజ్ ఈక్వల్ టు ఈ రెండింటిని యాడ్ చేస్తాం T2 ప్లస్ T4. తర్వాత ఈ ఫైనల్ రిజల్ట్ అంతా ఈ T5 ఒక వాల్యూని ఏకి అసైన్ చేస్తాం. సో ఇది 3 అడ్రస్ కోడ్. ఈ 3 అడ్రస్ కోడ్ని నువ్వు ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంటేషన్ ఎలా చేస్తున్నావు, క్వాడ్రపుల్ వాడి చేస్తున్నావు అనుకోండి. క్వాడ్రపుల్ అంటే మొత్తం ఎన్ని ఫీల్డ్స్ ఉంటాయి, 4 ఫీల్డ్స్ ఉంటాయి అన్నాను. వన్ ఈజ్ ఆపరేటర్, ఆర్గ్యుమెంట్ 1, ఆర్గ్యుమెంట్ 2 అండ్ రిజల్ట్. మొత్తం 4 ఫీల్డ్స్ ఉంటాయి. ఈ ఒక్క స్టేట్మెంట్ చూడండి, T2 ఈజ్ ఈక్వల్ టు బి స్టార్ T1 అన్నాను. దీంట్లో ఆర్హెచ్ఎస్ సైడ్ మాత్రమే చూడండి. ఈ ఆర్హెచ్ఎస్ సైడ్ ఆపరేటర్ ఏంటి, స్టార్. ఒక ఆర్గ్యుమెంట్ ఏమో బి, ఇంకో ఆర్గ్యుమెంట్ ఏమో T1. ఈ రిజల్ట్ మొత్తం దేంట్లో స్టోర్ చేశాను, T2లో స్టోర్ చేశాను. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి, ఆపరేటర్ ఏమో స్టార్ రాయాలి, ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఏమో బి, సెకండ్ ఆర్గ్యుమెంట్ ఏమో T1, ఈ రిజల్ట్ మొత్తం T2లో స్టోర్ చేశాను. ఇప్పుడు ఇది అబ్జర్వ్ చేయండి, T1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ సి. ఇక్కడ యూనరీ ఆపరేటర్ ఏంటిది, అది ఆపరేటర్ ఏమో యూనరీ మైనస్, ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఏమో సి, సెకండ్ ఆర్గ్యుమెంట్ ఇంకో ఆర్గ్యుమెంట్ ఏమైనా ఉందా, ఏమి లేదు, కాబట్టి జస్ట్ ఎంటీగా వదిలేస్తున్నాను. ఈ రిజల్ట్ మొత్తం దేంట్లో స్టోర్ చేశాను, T1 అనే దాంట్లో స్టోర్ చేశాను. సో ఇలా ప్రతి ఒక్క ఇన్స్ట్రక్షన్కి నువ్వు క్వాడ్రపుల్లో ఆపరేటర్ ఏంటి, ఆర్గ్యుమెంట్ 1 ఏంటి, ఆర్గ్యుమెంట్ 2 ఏంటి, రిజల్ట్ ఏంటి అనేది రాయాలి. ఈ దీంట్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సీల్ అన్నాను, T1 అంటే ఆపరేటర్స్ కాకుండా ఆర్గ్యుమెంట్ 1, ఆర్గ్యుమెంట్ 2, రిజల్ట్స్ ఉన్నాయా. ఇవన్నీ ఏంటివి అంటే, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే సింబల్ టేబుల్లో ఇవన్నీ ఆల్రెడీ స్టోర్ అయి ఉంటాయి, దాని యొక్క పాయింటర్స్ అన్నమాట ఇవన్నీ కూడా. సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ క్వాడ్రపుల్ ఈజ్ ఎ రికార్డ్ ఆఫ్ ది స్ట్రక్చర్ విత్ 4 ఫీల్డ్స్ విచ్ ఆర్ ఆపరేటర్, ఆర్గ్యుమెంట్ 1, ఆర్గ్యుమెంట్ 2 అండ్ రిజల్ట్. ద ఓపీ ఫీల్డ్ కంటైన్స్ ఎ ఇంటర్నల్ నోడ్ ఫర్ ది ఆపరేటర్. సో ఆపరేటర్ అనేది 2 ఆపరెంట్స్కి మధ్యలో ఉంటుంది. ఇక్కడ అబ్జర్వ్ చేసి 3 అడ్రస్ కోడ్లో వై ఆపరేటర్ జెడ్ అనేది ఉంటే దీంట్లో ఆర్గ్యుమెంట్ 1 ఏమో వై,
ఆర్గ్యుమెంట్ 2 ఏమో జెడ్, ఎక్స్ ఏమో రిజల్ట్, ఆపరేటర్ ఏమో ఓపీ. నెక్స్ట్ ద కంటెంట్ ఆఫ్ ది ఫీల్డ్స్ ఆర్గ్యుమెంట్ 1, ఆర్గ్యుమెంట్ 2 అండ్ రిజల్ట్స్ ఆర్ నార్మలీ పాయింటర్స్ టు ది సింబల్ టేబుల్ ఎంట్రీస్. ఇవన్నీ కూడా పాయింటర్స్ దేనికి అంటే సింబల్ టేబుల్లో స్టోర్ అయిన వాటికి పాయింటర్స్ అనమాట. ఇవన్నీ కూడా పాయింటర్స్ టు ది సింబల్ టేబుల్ ఎంట్రీస్. ఇవన్నీ అంటే సి కానీ బి కానీ T1 T2 ఇవన్నీ సింబల్ టేబుల్ ఆల్రెడీ స్టోర్ అయి ఉంటాయి. ఆ స్టోర్ అయిన వాటికి ఇక్కడ పాయింటర్స్ మనం మెయింటైన్ చేస్తాం. సో ఇప్పుడు ఒక 1 by 1 స్టేట్మెంట్ చూడండి. T1 ఈక్వల్ టు మైనస్ సి కాబట్టి ఆపరేటర్ మైనస్, ఫస్ట్ ఆర్గ్యుమెంట్ సి, సెకండ్ ఆర్గ్యుమెంట్ లేదు ఎంటీ, రిజల్ట్ వచ్చేసి T1. దీనికి మొత్తానికి ఒక అడ్రస్లో స్టోర్ అయ్యింది. అంటే మెమరీలో 0th అనే అడ్రస్లో ఈ ఇన్స్ట్రక్షన్ మొత్తం స్టోర్ అయ్యింది. ఇక్కడ 0 అనే పెట్టాలని రూల్ ఏం లేదు. కావాలంటే 1 నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు, 100 నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు, 200 నీ ఇష్టం, ఏదో ఒక అడ్రస్లు ప్లేస్ చేసుకుంటా వెళ్ళాలి. సో ఫస్ట్ 0 పెట్టాను. తర్వాత వచ్చేసరికి ఈ ఇన్స్ట్రక్షన్కి ఆపరేటర్ వచ్చేసి స్టార్, ఫస్ట్ ఆర్గ్యుమెంట్ బి, సెకండ్ ఆర్గ్యుమెంట్ T1, రిజల్ట్ వచ్చేసి T2. నెక్స్ట్ వచ్చేసి మైనస్ అనేది ఆపరేటర్, ఫస్ట్ ఆర్గ్యుమెంట్ సి, సెకండ్ ఆర్గ్యుమెంట్ ఏం లేదు ఇది ఎంటీ, రిజల్ట్ వచ్చేసి T3. సో ఇలా స్టేట్మెంట్ బై స్టేట్మెంట్ నువ్వు ఈ క్వాడ్రపుల్స్ యూస్ చేసి ఎలా స్టోర్ చేస్తున్నావు చూపిస్తావు. అలానే ఇక్కడ A ఈక్వల్ T5 ఉందనుకోండి. ఇక్కడ A ఈక్వల్ టు T5లో దీని వాల్యూ దీనికి అసైన్ చేస్తున్నట్టు. ఇప్పుడు వరకు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీరు ఈజ్ ఈక్వల్ టు అనేది ఆపరేటర్ కింద ఎక్కడా తీసుకోలేదు. ఓన్లీ ఇవి మాత్రమే ఆపరేటర్స్ కింద తీసుకున్నాం. ఫైనల్గా ఈ రిజల్ట్ మొత్తం దీంట్లో స్టోర్ చేయడానికి నీ ఇక్కడ ఆపరేటర్ అనేది ఈజ్ ఈక్వల్ టు ఉంది. అంటే దీని వాల్యూ దీనికి అసైన్ చేస్తున్నాం. అసైన్ చేసేటప్పుడు ఇక్కడ మీరు ఈజ్ ఈక్వల్ టు అని రాయకుండా అసైన్ అని రాయండి, ఇంకా మీనింగ్ఫుల్గా ఉంటుంది. అసైన్ అనేది ఆపరేటర్ అంటే ఈజ్ ఈక్వల్ టు దేని ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఏంటి T5, సెకండ్ ఆర్గ్యుమెంట్ ఏం లేదు, దీన్ని మొత్తం రిజల్ట్ దేంట్లో స్టోర్ చేస్తున్నాను, ఏలో స్టోర్ చేస్తున్నాను. సో ఈ విధంగా మనం క్వాడ్రపుల్స్లో ఇంప్లిమెంట్ చేస్తాం. అంటే ఫైనల్గా క్వాడ్రపుల్స్లో ఇలా ఇచ్చిన స్టేట్మెంట్కి 3 అడ్రస్ కోడ్ రాసి ఆ 3 అడ్రస్ కోడ్కి ఈ విధంగా టేబుల్లో రిప్రజెంట్ చేయాలి. కంపల్సరీగా ప్రతి ఇన్స్ట్రక్షన్కి నీకు అడ్రస్లు మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ట్రిపుల్స్. సో ట్రిపుల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం టోటల్గా 3 పారామీటర్స్ మాత్రమే కన్సిడర్ చేస్తాం. రిజల్ట్ అనే కాన్సెప్ట్ ఉండదు. వన్ ఈజ్ ఆపరేటర్, ఆర్గ్యుమెంట్ 1 అండ్ ఆర్గ్యుమెంట్ 2. సో రిజల్ట్ అనేది ఉండదు కాబట్టి మనం ఆబ్వియస్గా మెమరీ అనేది మనకి టెంపరీ వేరియబుల్స్కి మెమరీ ఆక్యుపై చేయాల్సిన అవసరం లేదు. సో దీనికి ఎలా చేస్తున్నాను ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఈ పర్టికులర్ స్టేట్మెంట్కి 3 అడ్రస్ కూడా ఎలా రాస్తామో మనం ప్రీవియస్ స్లైడ్లో చూసాం. సో ఇప్పుడు దీని ప్రకారం దీనికి ట్రిపుల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో 3 ఫీల్డ్స్ ఉన్నాయి. ఆపరేటర్, ఆర్గ్యుమెంట్ 1 అండ్ ఆర్గ్యుమెంట్ 2. సో ఆపరేటర్ వచ్చేసి యూనరీ మైనస్, ఆర్గ్యుమెంట్ 1 వచ్చేసి సి, సెకండ్ ఆర్గ్యుమెంట్ ఏమి లేదు కాబట్టి ఎంటీ. దీని యొక్క రిజల్ట్ అనేది T1లో స్టోర్ చేయాలి. క్వాడ్రపుల్స్లో అయితే రిజల్ట్ అని T1 అని పెట్టాం, కానీ ట్రిపుల్స్కి వచ్చేసరికి ఆ రిజల్ట్ అనేది ఈ అడ్రస్సే తీసేసుకుంటాం. అంటే ఇండైరెక్ట్గా T1 అంటే 0 అని. నెక్స్ట్ ఆపరేటర్ చూడండి, B స్టార్ T1. ఇక్కడ ఆపరేటర్ వచ్చేసి స్టార్, ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఏమో B, టెంపరీ వేరియబుల్ వచ్చింది అంటే ఈ టెంపరీ వేరియబుల్ ఒక అడ్రస్ ఎంత 0. అందుకని ఇక్కడ నేను 0 అని రాస్తున్నాను. ఇది 0 అని రాయకుండా 0కి బ్రాకెట్ పెట్టాను. ఎందుకు అంటే అది అడ్రస్ రిప్రజెంట్ చేయడం కోసం. నువ్వు ఓన్లీ 0 రాశారనుకోండి అది సింగిల్ 0 కింద తీసుకుంటుంది, ఒక నెంబర్ కింద తీసుకుంటుంది, ఒక ఆర్గ్యుమెంట్ కింద. అలా కాకుండా ఒక అడ్రస్ కింద తీసుకోవాలంటే బ్రాకెట్స్ వేరియేషన్ చూపించాను. ఇప్పుడు ఈ రిజల్ట్ అంతా కూడా యాక్చువల్గా T2లో స్టోర్ చేయాలి, కానీ T2 అని కాకుండా ఇండైరెక్ట్గా T2 అంటే ఏంటి, ఇక్కడ 1 అనే అడ్రస్. అంటే T2 అంటే 1 అనే అడ్రస్. నెక్స్ట్ ఆపరేషన్ వచ్చేసి మైనస్ సి, ఆపరేటర్ వచ్చేసి మైనస్, ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఏమో సి, సెకండ్ ఆర్గ్యుమెంట్ ఏమీ లేదు. దీని యొక్క రిజల్ట్ అంతా కూడా T3లో ఉండాలి. T3 ఏం రాయకుండా దాని యొక్క రిజల్ట్ 2 అనే అడ్రస్లో ఉంది. అంటే T3 అంటే ఇండైరెక్ట్గా 2 అనే అడ్రస్. నెక్స్ట్ వచ్చేసి B స్టార్ T3. ఇక్కడ ఆపరేటర్ వచ్చేసి స్టార్, తర్వాత ఫస్ట్ ఆర్గ్యుమెంట్ B, సెకండ్ ఆర్గ్యుమెంట్ వచ్చేసి T3. T3 అంటే ఏంటి, 2 అనే అడ్రస్. సో 2 అనే అడ్రస్ పెడతాం. ఈ రిజల్ట్ అంతా కూడా T4లో స్టోర్ చేయాలి. T4 అంటే ఇండైరెక్ట్గా ఏంటి 3. సో T4 అంటే 3 అనే అడ్రస్. అంటే ఇది ఎందుకు నేను సైన్ రాస్తున్నానంటే ఫ్యూచర్లో నీకు ఎక్కడన్నా కానీ T4 కానీ T2 కానీ వస్తే ఈ అడ్రస్లు రాయాలని చెప్తాను. నెక్స్ట్ ఆపరేషన్ చూడండి, ప్లస్. ఆపరేటర్ వచ్చేసి ప్లస్,
ఫస్ట్ ఆర్గ్యుమెంట్ T2. T2 అంటే ఏంటి 1. T4 అంటే ఏంటి 3. సో 1 3. దీని యొక్క రిజల్ట్ అనేది T5లో స్టోర్ చేస్తాం. T5 మనం మెయింటైన్ చేయట్లేదు కాబట్టి T5 అంటే ఇండైరెక్ట్గా అడ్రస్ ఏంటి 4. సో T5 అంటే 4 అంటే. నెక్స్ట్ వచ్చేసి దీని యొక్క వాల్యూ దీంట్లో స్టోర్ చేయాలి. సో ఇక్కడ మనం ఈజ్ ఈక్వల్ టు అనే అంటే ఇంతకుముందు వరకు ఆపరేటర్స్ అంటే మనం ఈజ్ ఈక్వల్ టు అని ఎక్కడ రాయలేదు చూడండి. వీటన్నిటిలో కూడా ఆపరేటర్ అంటే RHS సైడ్ తీసుకున్నాం. సో ఇక్కడేమో ఆపరేటర్ అంటే ఈజ్ ఈక్వల్ టు అని తీసుకున్నాం. అంటే ఫైనల్ దీని వాల్యూ దీనికి అసైన్ చేస్తున్నాం. ఇక్కడ కూడా ఈజ్ ఈక్వల్ టు అని కూడా తీసుకోకుండా అసైన్ అని రాయండి, ఇంకా మీనింగ్ఫుల్గా ఉంటుంది. అసైన్ దేన్ని అసైన్ చేస్తున్నాం? ఏ ఒక్క వాల్యూని అంటే T5 యొక్క వాల్యూని ఏకి అసైన్ చేస్తున్నాం. అంటే ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఏమో ఏ, సెకండ్ ఆర్గ్యుమెంట్ వచ్చేసి T5 యొక్క అడ్రస్ ఎంత 4 రాస్తాం. సో ఈ విధంగా రాస్తాం. ఇప్పుడు దీని ప్రకారం మీరు అబ్జర్వ్ చేస్తే క్వాడ్రపుల్స్కి ట్రిపుల్స్కి మధ్య డిఫరెన్స్ ఏంటి? క్వాడ్రపుల్స్లో మనం ప్రీవియస్ చూసిన కాన్సెప్ట్ ప్రకారం టెంపరరీ వేరియబుల్స్ ఎక్స్ట్రా వచ్చాయి. అంటే మెమరీ అనేది పెరిగిపోతుంది. ఈ టెంపరరీ వేరియబుల్స్ అని సింబల్ టేబుల్లో కదా స్టోర్ అయ్యేది. సో దానివల్ల మెమరీ పెరిగింది. కానీ క్వాడ్రపుల్స్లో ఉండే డిసడ్వాంటేజ్ ఏమో మెమరీ పెరుగుతుంది అన్నాం. కానీ అడ్వాంటేజ్ ఏంటి క్వాడ్రపుల్స్లో? స్టేట్మెంట్స్ని అటు ఇటు మార్చుకోవచ్చు. అంటే ఈ స్టేట్మెంట్స్ని అటు ఇటు ఇంటర్చేంజ్ చేసుకోవచ్చు. ఇదే ఆర్డర్లో రాయాలని ఏం లేదు, స్టేట్మెంట్స్ని అటు ఇటు మార్చుకోవచ్చు. కానీ ట్రిపుల్స్కి వచ్చేసరికి టెంపరరీ వేరియబుల్స్ లేవు కాబట్టి మెమరీని సేవ్ చేస్తున్నాయి. కానీ దీంట్లో ఉండే డ్రాబ్యాక్ ఏంటంటే స్టేట్మెంట్స్ని అటు ఇటు మార్చలేం. ఎందుకు అంటే ఇప్పుడు ఈ స్టేట్మెంట్ని ఇక్కడికి ఈ స్టేట్మెంట్ ఇక్కడికి మార్చారనుకోండి, ఇక్కడేమో నేను అడ్రస్ 2 అన్నాను, అడ్రస్ 2లో వేరే స్టేట్మెంట్ ఏదో ఉండొచ్చు. ఇక్కడ అన్నీ కూడా అడ్రస్లు కదా బ్రాకెట్లో పెట్టినవి. అంటే ఆ అడ్రస్ లోపల ఎగ్జాక్ట్ ఈ ఇన్స్ట్రక్షనే ఉండాలి, వేరే ఇన్స్ట్రక్షన్ రాకూడదు. నువ్వు స్టేట్మెంట్ మారిస్తే ఇక్కడ వేరే ఇన్స్ట్రక్షన్ వస్తే ఇక్కడ 2 అంటే అది వేరే ఇన్స్ట్రక్షన్ కింద తీసుకుంటుంది. సో అలా రాకూడదు కదా. అంటే ఇక్కడ నువ్వు అడ్రస్లు మెయింటైన్ చేస్తున్నావు కాబట్టి స్టేట్మెంట్స్ మార్చడానికి కుదరదు. క్వాడ్రపుల్స్లో అయితే అడ్రస్లు ఏం మెయింటైన్ చేయట్లేదు, రిజల్ట్ అంతా టెంపరరీ వేరియబుల్లో స్టోర్ చేస్తున్నావు కాబట్టి నువ్వు అటు ఇటు మార్చుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కానీ అక్కడేమో మెమరీ పెరిగిపోతుంది, స్టేట్మెంట్స్ని మూవ్ చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చేసరికి మెమరీ తగ్గిస్తున్నావు కానీ స్టేట్మెంట్స్ని మూవ్ చేయలేకపోతున్నావు. కానీ నాకు ఎలా కావాలంటే మెమరీని తగ్గించాలి, స్టేట్మెంట్స్ని మూవ్ చేయాలి. దానికోసం వచ్చిన కాన్సెప్టే ఇండైరెక్ట్ ట్రిపుల్స్. సో ఇండైరెక్ట్ ట్రిపుల్స్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే స్టేట్మెంట్స్ని అటు ఇటు మార్చుకోవచ్చు, టెంపరరీ వేరియబుల్స్కి మెమరీ అలొకేట్ చేయాలి. అంటే సేమ్ మీరు ఇక్కడ చేయాల్సింది ఏం లేదు, ఇది ఆల్రెడీ ట్రిపుల్స్ అనే కాన్సెప్ట్ రాసి ఈ ట్రిపుల్స్కి ఏవైతే అడ్రస్లు ఉన్నాయో ఈ అడ్రస్లన్నీ పాయింటర్స్ మెయింటైన్ చేయండి. అంటే ఇది ఒక పాయింటర్లోకి ఏం స్టోర్ అయితే వేరే వేరియబుల్ ఒక అడ్రస్ అయినా, అంటే ఇది అడ్రస్సే మెమరీలో 35 అనేది అడ్రస్. ఆ అడ్రస్ లోపల ఏముంది, ఇంకొక అడ్రస్ ఉంది. అంటే ఇదొక టేబుల్, ఇదొక టేబుల్. ఈ టేబుల్లో ఈ అడ్రస్లు ఇంకొక దాంట్లో మెయింటైన్ చేస్తున్నాం. అంటే 35 అనే అడ్రస్లో 0 అనే అడ్రస్ ఉంది, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ 0 అనే అడ్రస్కి వెళ్తాం. ఈ 36లో 1 అనే అడ్రస్ ఉంది, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తాం. ఈ రెండు కాంబినేషనే మనం ఇండైరెక్ట్ ట్రిపుల్ అంటున్నాం. అంటే నువ్వు ఇక్కడ స్టేట్మెంట్స్ని ఇప్పుడు ఈ పర్టికులర్ దాంట్లో ఇటు మార్చుకోవచ్చు అయ్యేవి. అంటే ఇప్పుడు నేను ఈ 37కి 1 అని రాశాను అనుకో, 37 1 అంటే 1కి డైరెక్ట్గా వెళ్తుంది. ఇక్కడ ప్రాబ్లం లేదు, ఇక్కడేం మారట్లేదు, అటు ఇటు దీంట్లో మార్చుకుంటున్నాను నేను స్టేట్మెంట్స్. అంటే స్టేట్మెంట్స్ కెన్ బి మూవ్డ్ అరౌండ్. ప్లస్ ఇక్కడ ఎక్కడ టెంపరరీ వేరియబుల్స్ వాడలేదు, అది అడ్వాంటేజ్ ఇండైరెక్ట్ ట్రిపుల్స్కి. ఇక్కడ మీరు ఈ 0 అనే అడ్రస్కి నువ్వు 30 అంటే మెమరీలో 35 అనే అడ్రస్లో 0 అనే అడ్రస్లో స్టోర్ అయింది. అంటే దీని ఇండైరెక్ట్గా ఇక్కడ 35 36 37 అనేవి కూడా అడ్రస్ లేదు. ఇక్కడ ನೀವು 35 రాయాలంటే కాదండి, ఇక్కడ ఏ అడ్రస్ అయినా రాసుకోండి మీ ఇష్టం. 100తో స్టార్ట్ చేశారనుకోండి 100 101 102 అలా రాసుకోండి. ఈ 100 అనే అడ్రస్లో 0th అడ్రస్, 101 అడ్రస్లో 1 అనే అడ్రస్. అంటే ఇవన్నీ పాయింటర్స్. ఒక పాయింటర్లో ఏం స్టోర్ చేస్తాం, ఒక వేరే వేరియబుల్ ఒక అడ్రస్ని స్టోర్ చేస్తాం. సో దీనికి రెండు అడ్వాంటేజ్ కవర్ అయింది. స్టేట్మెంట్స్ని అటు ఇటు మార్చుకోవచ్చు, ప్లస్ టెంపరరీ వేరియబుల్స్కి ఎక్స్ట్రా మెమరీ ఏం పట్టట్లేదు. అంటే నువ్వు టెంపరరీ వేరియబుల్స్ ఎక్కడ వాడట్లేదు. కానీ దీంట్లో ఒక డ్రాబ్యాక్ ఉంది. ఏంటి అంటే ఆ డ్రాబ్యాక్, నేను ఈ ఇన్స్ట్రక్షన్ని నేను ఎగ్జిక్యూట్ చేయాలి అంటే ప్రీవియస్గా క్వాడ్రపుల్స్లో కానీ ట్రిపుల్స్లో కానీ ఒక టేబులే ఉండేది. డైరెక్ట్గా ఆ ఇన్స్ట్రక్షన్ దగ్గరికి వెళ్ళి దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను. కానీ ఇండైరెక్ట్ ట్రిపుల్స్లో నేను 3 అనే ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేయాలంటే ఇక్కడికి కాదు వెళ్ళాల్సింది, ఈ టేబుల్ చూడాలి ముందు.
3 అనే ఇన్స్ట్రక్షన్ ఒక అడ్రస్ 38 అంటే ఈ 38 అనే అడ్రస్ దగ్గరికి వెళ్ళి దాని లోపల ఏం అడ్రస్ ఉందో చూసి అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలి. అంటే 2 మెమరీ యాక్సెస్లను యాక్సెస్ చేయాలి. డైరెక్ట్గా ఈ 3 రాదు, ఇండైరెక్ట్ ట్రిపుల్స్లో. ఈ టేబుల్లోకి వెళ్ళి దీంట్లో అడ్రస్ చూసి ఆ అడ్రస్ నుంచి ఇక్కడికి వచ్చి ఎగ్జిక్యూట్ చేయాలి. అంటే 2 మెమరీ యాక్సెస్లు కావాలి యాక్సెస్ చేయడానికి, ఒక ఇన్స్ట్రక్షన్ యాక్సెస్ చేయాలి అంటే. సో అది డ్రాబ్యాక్. కానీ అడ్వాంటేజ్ మాత్రం 2 కవర్ అయ్యింది. సో ఇప్పుడు ఫైనల్గా అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఏంటి? క్వాడ్రబుల్స్లో స్టేట్మెంట్స్ని అటు ఇటు మార్చుకోవచ్చు, ఎందుకని టెంపరీ వేరియబుల్స్ వాడాం కాబట్టి. ఆ టెంపరీ వేరియబుల్స్ ఎప్పుడైతే వాడామో మనకి స్పేస్ అనేది పెరిగిపోయింది, అది డిసడ్వాంటేజ్. దీనికి వచ్చేసరికి నువ్వు టెంపరీ వేరియబుల్స్ వాడవు కాబట్టి స్పేస్ తగ్గిస్తున్నావు. నువ్వు టెంపరీ వేరియబుల్స్ వాడకపోతే మెమరీ నీ యొక్క ఇన్స్ట్రక్షన్ మొత్తం కూడా అడ్రస్లోనే స్టోర్ చేస్తావు కాబట్టి అప్పుడు స్టేట్మెంట్స్ నువ్వు అటు ఇటు మార్చుకోవడానికి కుదరదు, అది డిసడ్వాంటేజ్. ఇప్పుడు ఈ రెండింటిని అంటే ఈ దీంట్లో ఉండి ఈ డిసడ్వాంటేజ్ని ఓవర్కమ్ చేస్తూ వచ్చింది ఇండైరెక్ట్ ట్రిపుల్స్. ఇండైరెక్ట్ ట్రిపుల్స్లో స్టేట్మెంట్స్ని అటు ఇటు మార్చుకోవచ్చు, టెంపరీ వేరియబుల్స్ వాడు. సో 2 అడ్వాంటేజ్ ఇండైరెక్ట్ ట్రిపుల్స్లో. కానీ ఇండైరెక్ట్ ట్రిపుల్స్లో ఉండే డ్రాబ్యాక్ ఏంటి? ఏ స్టేట్మెంట్ ఒక ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేయాలంటే ఆబ్వియస్గా 2 మెమరీ యాక్సెస్లు కావాలి, ఎందుకంటే 2 టేబుల్స్ మెయింటైన్ చేస్తున్నావు కాబట్టి. సో అది డ్రాబ్యాక్. సో ఇప్పుడు ఫైనల్గా ఒక 3 అడ్రస్ స్టేట్మెంట్కి, అంటే 3 అడ్రస్ స్టేట్మెంట్స్ నువ్వు ఎగ్జిక్యూట్ చేయడానికి 3 కేటగిరీస్ ఉన్నాయన్నావు, క్వాడ్రపుల్స్, ట్రిపుల్స్ అండ్ ఇండైరెక్ట్ ట్రిపుల్స్. వీటన్నిటిలో మనం ఫైనల్గా వాడేది ఏది అంటే క్వాడ్రపుల్స్. అంటే ఇది ఇంప్లిమెంటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఈజీగా ఉంటుంది. అంటే మీరు ఇక్కడ ఇంకోటి అడగచ్చు, సార్ దీంట్లో డ్రాబ్యాక్ టెంపరీ వేరియబుల్స్ ఎక్కువైపోతాయి కదా, అప్పుడు టెంపరీ వేరియబుల్స్ పెరిగితే సింబల్ టేబుల్ సైజ్ కూడా పెరిగిపోతుంది కదా. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మార్కెట్లో స్పేస్ కావాలంటే కొనుక్కోవచ్చు, ప్రాబ్లం లేదు. సో స్పేస్ పెరిగిపోయినా ప్రాబ్లం లేదు, కానీ టైం మాత్రం పెరగకూడదు. అంటే టైం కాంప్లెక్సిటీ తగ్గాలి, స్పేస్ పెరిగినా ప్రాబ్లం లేదు, 2 ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో దాని పాయింట్ ఆఫ్ వ్యూలో ఫైనల్గా ఇదే యూజ్ చేస్తున్నారు ఎక్కువ కూడా మోస్ట్ ఆఫ్ ది కంపైలర్స్లో. ఒక 3 అడ్రస్ కోడ్ ఇంప్లిమెంట్ చేయడానికి క్వాడ్రపుల్స్ యూజ్ చేస్తాం. దీని మీద ఇంకో ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి. సపోజ్ -(a+b) (c+d+a+b+c). సో ఇది ఒక స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్కి నువ్వు 3 అడ్రస్ కోడ్ రాయాలి. 3 అడ్రస్ కోడ్ రాసి దాన్ని నువ్వు ఇంప్లిమెంట్ చేయాలి. సో 3 అడ్రస్ కోడ్ ఎలా రాస్తాం? ఫస్ట్ a+bని ఎగ్జిక్యూట్ చేస్తాం, ఇది t1. తర్వాత మైనస్ ఆఫ్ ఈ రిజల్ట్ -(t1) అనేదేమో t2. తర్వాత c+dని ఎగ్జిక్యూట్ చేస్తేమో t3. తర్వాత t2 స్టార్ t3, ఈ రిజల్ట్ ఏమో t4. తర్వాత మళ్ళీ a+b ఉంది, ఇది t5. ఈ t5కి ఈ +c యాడ్ చేస్తే వచ్చేదేమో t6. సో ఫైనల్గా ఈ రిజల్ట్ అంతా t6లో ఉంది, ఈ రిజల్ట్ అంతా ఏమో t4లో ఉంది. ఈ రెండింటిని యాడ్ చేస్తే వచ్చేదేమో t7. ఇవి మనం 3 అడ్రస్ స్టేట్మెంట్స్ కింద రాస్తాం. అంటే 3 అడ్రస్ స్టేట్మెంట్లో ఫస్ట్ది ఏంటిది? t1 అంటే ఏంటి? t1 ఈజ్ నథింగ్ బట్ a+b. వాట్ అబౌట్ t2? t2 వచ్చేసి -(t1). t3 వచ్చేసి c+d. అండ్ t4 వచ్చేసి t2 స్టార్ t3. సో ఇంతవరకు అయిపోయింది. తర్వాత ఈ పార్ట్ చూడండి, a+bని t5 అంటున్నాను, t5 = a+b. తర్వాత t6 ఈజ్ ఈక్వల్ టు t5, దానికి c యాడ్ చేస్తాం, ఆ రిజల్ట్ t6. సో తర్వాత ఈ రెండింటిని యాడ్ చేస్తాం, ఈ రిజల్ట్ మొత్తం కూడా t6, ఈ రిజల్ట్ మొత్తం t4 ప్లస్ t6, ఆ రిజల్ట్ అంతా t7. సో t7 ఈజ్ ఈక్వల్ టు t4 ప్లస్ t6. ఇది 3 అడ్రస్ కోడ్. 3 అడ్రస్ కోడ్. ఈ 3 అడ్రస్ కోడ్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఏ ఇన్స్ట్రక్షన్లు అయినా కానీ మ్యాక్సిమం 3 అడ్రస్లే ఉన్నాయి. a, b, t1, t2, t1 ఇవన్నీ కూడా మ్యాక్సిమం 3 అడ్రస్లే. ప్లస్ RHS సైడ్ అట్మోస్ట్ ఒక ఆపరేటరే ఉంది, ఒకటన్నా ఉండొచ్చు, ఒకటి కంటే తక్కువ అయినా ఉండొచ్చు. ఆ ఫార్మాట్లో ఉంటే ఇది మొత్తాన్ని మనం 3 అడ్రస్ కోడ్ అంటాం. ఇప్పుడు ఈ 3 అడ్రస్ కోడ్ని మనం ఇంప్లిమెంట్ చేయడానికి మొత్తం ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. ఒకటి ఏంటిది? క్వాడ్రపుల్స్, ఇంకోటి ట్రిపుల్స్ అండ్ ఇండైరెక్ట్ ట్రిపుల్స్. క్వాడ్రపుల్స్లో మనకి ఎన్ని ఉంటాయి? 4 ఫీల్డ్స్ ఉంటాయి. ఆపరేటర్, ఆర్గ్యుమెంట్ 1, ఆర్గ్యుమెంట్ 2 అండ్ రిజల్ట్. సో ఫస్ట్ది ఏంటి? ఫస్ట్ది వచ్చే స్టేట్మెంట్లో ఆపరేటర్ వచ్చేసి ప్లస్,
వాట్ అబౌట్ ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఏ, సెకండ్ ఆర్గ్యుమెంట్ బి, రిజల్ట్ దేంట్లో స్టోర్ చేసాం T1. దీనికి ఒక అడ్రస్ ఉంటుంది 0, కానీ రిజల్ట్ స్టోర్ చేసింది మాత్రం T1. నెక్స్ట్ ఆపరేటర్ వచ్చేసి యూనరీ మైనస్, అంటే అక్కడ యూనరీ మైనస్కి నువ్వు మైనస్ అని ఇక్కడ రాయకూడదు. ఇక్కడ మైనస్ అని రాస్తే ఏమవుతుంది, అది మైనస్ యూనరీ మైనస్ తెలియదు కాబట్టి అందుకని సెంటెన్స్ రాశాను మైనస్ అని. సో మైనస్ ఫస్ట్ ఆర్గ్యుమెంట్ T1, సెకండ్ ఆర్గ్యుమెంట్ ఏం లేదు, రిజల్ట్ వచ్చేసి T2లో స్టోర్ చేసాం. దీని యొక్క అడ్రస్ 1. నెక్స్ట్ స్టేట్మెంట్లో ఆపరేటర్ వచ్చేసి ప్లస్ ఫస్ట్ ఆర్గ్యుమెంట్ C, సెకండ్ ఆర్గ్యుమెంట్ D అండ్ రిజల్ట్ T3. దీని యొక్క రిజల్ట్ 2 అనే అడ్రస్లో స్టోర్ చేసాం. నెక్స్ట్ ఆపరేటర్ వచ్చేసి స్టార్ ఫస్ట్ ఆర్గ్యుమెంట్ T2, సెకండ్ ఆర్గ్యుమెంట్ T3 అండ్ రిజల్ట్ T4. దీన్ని ఒక అడ్రస్లో స్టోర్ చేశాను 3. నెక్స్ట్ ఆపరేటర్ వచ్చేసి ప్లస్ ఫస్ట్ ఆర్గ్యుమెంట్ A, సెకండ్ ఆర్గ్యుమెంట్ B అండ్ రిజల్ట్ T5. దీని యొక్క రిజల్ట్ 4th అనే అడ్రస్లో స్టోర్ చేశాను. నెక్స్ట్ ది ప్లస్ ఫస్ట్ ఆర్గ్యుమెంట్ T5, సెకండ్ ఆర్గ్యుమెంట్ C అండ్ రిజల్ట్ T6. దీని యొక్క రిజల్ట్ 5th అడ్రస్లో స్టోర్ చేసాం. నెక్స్ట్ ఆర్గ్యుమెంట్ ప్లస్ నెక్స్ట్ ఆపరేటర్ వచ్చేసి ప్లస్ ఫస్ట్ ఆర్గ్యుమెంట్ T4, సెకండ్ ఆర్గ్యుమెంట్ T6 అండ్ రిజల్ట్ T7 అండ్ 6th అడ్రస్లో స్టోర్ చేసాం. ఇది మనకి క్వాడ్రపుల్స్లో ఇంప్లిమెంటేషన్ ఇలా ఉంటుంది. వెరాజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రిపుల్స్కి వచ్చేసరికి మనకి ఆపరేటర్ ఆర్గ్యుమెంట్ 1, ఆర్గ్యుమెంట్ 2 మాత్రమే ఉంది, రిజల్ట్ ఉండదు. రిజల్ట్ అంతా కూడా అడ్రస్లో మాత్రమే స్టోర్ చేస్తాం. సో దీంట్లో ఫస్ట్ది వచ్చేసి ఆపరేటర్ వచ్చేసి ప్లస్ వాట్ అబౌట్ ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఏ, సెకండ్ ఆర్గ్యుమెంట్ బి, రిజల్ట్ అనేది T1లో స్టోర్ చేయకుండా మనం 0 అనే అడ్రస్లో స్టోర్ చేస్తున్నాం. నేను ఇప్పుడు సైడ్ T1 అంటే ఏ అడ్రస్, 0 అనే అడ్రస్. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఏముంది, యూనరీ మైనస్, ఆపరేటర్ వచ్చేసి మైనస్ ఫస్ట్ ఆర్గ్యుమెంట్ T1 అంటే టెంపరరీ వేరియబుల్స్ మనకి ఇక్కడ రావు. టెంపరరీ వేరియబుల్స్ అంటే అక్కడ ఏముంది T1 అంటే ఏంటి 0 అడ్రస్. సెకండ్ ఆర్గ్యుమెంట్ ఏమి లేదు. దీని రిజల్ట్ అంతా 1 అనే అడ్రస్లో స్టోర్ చేస్తాం, కానీ అక్కడ యాక్చువల్గా ఏంటిది T2 అని. అంటే T2 అంటే ఏంటి, ఇక్కడ T2 వచ్చేసి 1. నెక్స్ట్ వచ్చేసి ఆపరేటర్ వచ్చేసి ప్లస్ ఫస్ట్ ఆర్గ్యుమెంట్ C, సెకండ్ ఆర్గ్యుమెంట్ D. దీని రిజల్ట్ T3, కానీ T3లో స్టోర్ చేయకుండా 2 అనే అడ్రస్లో స్టోర్ చేస్తాం. అంటే T3 అంటే ఇండైరెక్ట్గా ఏంటి 2 అనే అడ్రస్. నెక్స్ట్ ఆపరేటర్ వచ్చేసి స్టార్ ఫస్ట్ ఆర్గ్యుమెంట్ T2 అంటే ఏంటి ఇక్కడ 1 అనే అడ్రస్. తర్వాత T3 సెకండ్ ఆర్గ్యుమెంట్, T3 అంటే ఇండైరెక్ట్గా 2 అనే అడ్రస్. దీని రిజల్ట్ అంతా కూడా T4లో స్టోర్ చేస్తున్నాం. అంటే T4 అంటే ఏ అడ్రస్ ఇది 3 అనే అడ్రస్లో స్టోర్ చేస్తున్నాం 3. నెక్స్ట్ వచ్చేసి ప్లస్ ఆపరేటర్ ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఏ, సెకండ్ ఆర్గ్యుమెంట్ బి. దీని రిజల్ట్ అంతా కూడా T5లో స్టోర్ చేస్తున్నాం, కానీ T5 అంటే ఇండైరెక్ట్గా ఏ అడ్రస్ 4th అడ్రస్. సో 4. నెక్స్ట్ ఆపరేటర్ వచ్చేసి ప్లస్ T5 అంటే ఏంటి ఇక్కడ 4th అడ్రస్, సెకండ్ ఆర్గ్యుమెంట్ C. ఈ రిజల్ట్ అంతా కూడా 5th అనే అడ్రస్లో స్టోర్ చేస్తున్నాం, కానీ యాక్చువల్గా 5th అడ్రస్ అంటే ఏంటి ఇక్కడ T6. సో T6 అంటే 5, T6 వచ్చేసి 5. సో నెక్స్ట్ ఆపరేటర్ వచ్చేసి ప్లస్ T4 అంటే ఏంటి 3rd అడ్రస్. T6 అంటే ఏంటి 5th అడ్రస్. దీని రిజల్ట్ అంతా కూడా 6th అడ్రస్లో స్టోర్ చేస్తాం. సో ఈ విధంగా మీరు ఇన్స్ట్రక్షన్స్ రాస్తారు 0 to 6, టోటల్గా 7 ఇన్స్ట్రక్షన్స్. ఇది ట్రిపుల్స్. నెక్స్ట్ వచ్చేసి ఇండైరెక్ట్ ట్రిపుల్స్. ఇండైరెక్ట్ ట్రిపుల్స్ అంటే ఈ ట్రిపుల్స్ అనేది ఆల్రెడీ ఉంటుంది, ఇది డ్రా చేసి మళ్ళీ దీనికి ఏం చేయాలంటే ఇంకో టేబుల్ మెయింటైన్ చేస్తాం పాయింటర్స్. సో ఈ పాయింటర్స్లో 0 అడ్రస్, ఫస్ట్ 2 3 4 5 6 అంటే ఇండైరెక్ట్గా దీనికి పాయింట్ అవుట్ అవుతున్నట్టు. దీనికి అడ్రస్లు ఉంటాయి, అంటే నువ్వు ఈ అడ్రస్ దీని లోపల స్టాండ్ అయి ఉన్నావు అంటే ఇక్కడ స్టాండ్ అయినట్టు.
దీనికి ఒక అడ్రస్ ఉంటుంది 100, 101, 102, 103, 104, 105, 106. సో ఇప్పుడు దీనికి మనం ఏం చేస్తున్నాం, సపోజ్ నేను 0th ఇన్స్ట్రక్షన్కి సంబంధించి ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేయాలంటే 100లో 0 అని చూస్తాను, 0 నుంచి ఇక్కడికి వెళ్తాను. అంటే ఒక ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేయాలంటే 2 పాయింటర్స్, 2 మెమరీ యాక్సెసెస్ కావాలి. సో ఇది ఇండైరెక్ట్ రిపుల్స్. సో నెక్స్ట్ వీడియోలో మనం ఇప్పుడు వరకు మనం ఏం చూసాం, ఒక స్టేట్మెంట్ ఇస్తే దానికి 3 అడ్రస్ కోడ్ నువ్వే మాన్యువల్గా రాశాను నేను. ఈ మాన్యువల్గా రాసిన దాన్ని బట్టి క్వాడ్రపుల్స్లోనో ట్రిపుల్స్లోనో ఇండైరెక్ట్ ట్రిపుల్స్లోనో ఏదో ఒక దాంట్లో ఎగ్జిక్యూట్ చేశాను. అయితే ఇప్పుడు నేను ఇలా ఇచ్చిన స్టేట్మెంట్కి ఈ 3 అడ్రస్ కోడ్ అనేది మాన్యువల్గా కాకుండా, అంటే ఈ స్టేట్మెంట్కి గ్రామర్ ఎలా ఉంటుందో తెలియాలి, ఆ గ్రామర్కి సిమాంటిక్ యాక్షన్స్ ఏముంటాయో తెలియాలి. ఆ యాక్షన్స్ని బేస్ చేసుకొని ఫైనల్గా ఇలా వస్తుందని చూపించాను. అంటే ఒక అసైన్మెంట్ స్టేట్మెంట్కి ఒక 3 అడ్రస్ కోడ్ ఎలా జనరేట్ అవుతుంది కాన్సెప్ట్ ప్రకారం అనేది గ్రామరు, సిమాంటిక్ యాక్షన్స్, పాస్ట్ ట్రీ, వీటన్నిటి నుంచి ఇది వస్తుంది. ఇది నేను మాన్యువల్గా చెప్పింది. అది ఎలా వస్తుంది ఆ గ్రామర్ నుంచి ఎలా కన్వర్ట్ చేస్తున్నాం అనేది నెక్స్ట్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం.